అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఉగాది అనగానే మార్నింగ్ లేచేసి పూజలు, ఇంకా ఉగాది పచ్చడి, టెంపుల్స్ విజిట్స్, ఇంకా ఇవన్నీ ఇంకా నూతన సంవత్సరంలో మనకి ఇవన్నీ కంపల్సరీ చేస్తాం కదా. అలాగే నేను కూడా మార్నింగ్ లేచేసి పూజ అది కంప్లీట్ చేసేసుకొని ప్రసాదాలు చేశానన్నమాట. ఈరోజు స్పెషల్ అయితే ఉగాది పచ్చడి కదా, ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. మనకంత తెలియదు, అమ్మకి అడిగి అయితే ఎలా చేయాలో అనేసి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట తెలుసుకొని. ఆ తర్వాతనైతే సిరా చేశాను, దొడ్డు రవ్వ సిరా. అది అయ్యాక అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మామిడికాయతో చేసిన పులిహోర కదా. మామిడికాయ తురుము అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అయితే నేను మామిడికాయ పులిహోర కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఉగాది పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. అందరు కొందరు మిరియాల పౌడర్ అలా యూజ్ చేస్తారు కదా. మా ఇంటి మటుకు వచ్చేసి మేము కారానికి వాము వాడతాము. ఎందుకో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాముతో వచ్చిన టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఉగాది రోజు చేసే వంటలు కానీ అంటే బొబ్బట్లు చేస్తారు నార్మల్గా అయితే, బట్ నాకు బొబ్బట్లు రాదు. మా అత్తయ్య గారు ఇంటి దగ్గర చేసేసారనమాట. ఇంకా నేను ఇక్కడ తీయడిది ప్రసాదం ఏదైనా చేయాలి కాబట్టి నేను సిరా చేసేసాను. ఆ తర్వాతనైతే పులిహోర అయితే కంపల్సరీ మ్యాండేటరీ కదా. అవి రెండు చేసేసి అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసి అయితే మేమైతే తిన్నామన్నమాట. చాలా సంతోషం అనిపిస్తుంది ఉగాది రోజు. ఏదో కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది, కొత్త నూతన సంవత్సరం కదా, అలా ఫీలింగ్ అనిపిస్తుంది. మీలో ఎందరికైనా ఫీలింగ్ ఉంటుందో చెప్పండి.